మీరు చెప్పండి సార్, సీఎంగా మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన పెడతానన్నారు, ఖచ్చితంగా అదే చేశారు, మొదటి సంతకం అక్కడే పెట్టారు. కానీ ఈ మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అనేది ఇచ్చినటువంటి పోస్టులు చూస్తే న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి ఈశ్వర్ గారు మీరంత అమాయకంగా ఉన్నారు, నాకు అర్థం కాల. మీరందరూ డిస్కషను మెగా డిఎస్సి అంట, 16,000 పోస్టులకు నోటిఫికేషన్ అంట, దీని మీద డిస్కషన్ చేస్తుంటే నాకు ఏంటా మీ ఇంత సీనియర్ జర్నలిజం ఆయన అనలిస్ట్గా ఏమైపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ 2014-19 మధ్య పరిపాలన సంతకాలు చూడలేదా, మర్చిపోయారా? 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే పెట్టిన సంతకాలు ఏంటో ఒకసారి లిస్ట్ చెప్పండి. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేసేదానికి కమిటీ, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేసేదానికి కమిటీ, ఇంకోటేమో బెల్ట్ షాపులు రద్దు, అక్రమ మద్యం దుకాణాలన్నీ ఎత్తేస్తాను, ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ల సంతకాలు. ఈ సంతకాలన్నింటిలో ఒక్కటేమన్నా చెప్పించాడో చూపించండి సార్. బెల్ట్ షాపులు రద్దు చేశాడా? ఇంటి పక్కన, గుడి పక్కన, బడి పక్కన ఏరులై పారింది మద్యం 2014-19 కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 43,000 బెల్ట్ షాపుల్ని ఏకబిక్కిన రద్దు చేసింది. అంటే అంతకుముందు 43,000 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నమాట వాస్తవం కాదా? మరి ఈ సంతకాలకి విలువ లేనప్పుడు అసలు మీరు పెట్టిన సంతకం గురించి, సంతకంలో ఏదో ఉన్న మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తుంటే అమాయకంగా అనిపిస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా 2014 ఎందుకు 24కి వచ్చాం కదా, 14-19లో పెట్టిన సంతకాలకి విలువ లేనప్పుడు మళ్ళీ 24-29 మధ్య పెట్టిన 5 సంతకాల గురించి డిస్కషన్ చేస్తా ఉంటే, అప్పుడు పెట్టిన సంతకాలకి విలువ ఉంటే ఆ సంతకాలని నెరవేరిస్తే, ఆ పెట్టినటువంటి ఆ సంతకాలకు సంబంధించి రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తుంటేనో, డ్వాక్రా రుణాలని బేషరతుగా మాఫీ చేస్తుంటేనో, ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చుంటేనో, బెల్ట్ షాపులన్నీ రద్దు చేసి ఉంటేనో, అమ్మ చంద్రబాబు నాయుడు పెట్టిన సంతకానికి విలువ ఉంది, మళ్ళీ ఇప్పుడు పెట్టిన 5 సంతకాలకి ఎంత విలువ ఉందో విలువ లేదనేదేమో డిస్కషన్ చేస్తే ఇది ఒక అర్థం ఉంటుంది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అసలు నిజంగా డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులకి న్యాయం చేశారా, అన్యాయం చేశారా? ఈ పాయింట్లో ప్రజలకు మరొకసారి, ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటం, రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను వాస్తవాలు తెలుసుకోమని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టులకు సంబంధించి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనే పాయింట్లో ఒకసారి చూస్తే దాదాపుగా 21,108 మందికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి వచ్చినాయి. దాంట్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. కేవలం నోటిఫికేషన్ సార్, ఉద్యోగాలు కాదు. ఇప్పుడు పెట్టింది సంతకం, నోటిఫికేషన్ కూడా కాదు. ఇప్పుడు పెట్టింది సంతకం, నోటిఫికేషన్ కాదు. అవును, కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా నోటిఫికేషన్లు చాలా ఇచ్చాడు, నోటిఫికేషన్ ఇచ్చాడు, సంతకాలు కాదు. కానీ ఆ ఉద్యోగాల భర్తీ జరగల. అదే 2014-19 మధ్య 2018 అక్టోబర్ 26న డిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 7,254 పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తున్నామని కేవలం 300 పోస్టులు భర్తీ చేసి 6,954 పోస్టులు భర్తీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది భర్తీ చేయడం జరిగింది. 98లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి 4,534 మంది ఎంపిక అయితే వాళ్ళ నియామకాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2014-19. సో అది చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2023 మార్చి 15న ఆ 4,534 మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2008 డిఎస్సి అంటే ఆ రోజు 2008లో డిఎస్సికి ఎంపికైన 2,193 మందికి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వాల. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 2,193 మందికి ఇచ్చింది. అలానే 507 బ్యాక్లాగ్ పోస్టుల్ని 2022లో భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే 2019లో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఒక 602 పోస్టులు, అంటే మొత్తంగా 15,729 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చారు. 6,100కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మొత్తం 21,000 నోట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మెగా డిఎస్సి 16,000 అంటున్నారు. అరే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కలుపుకొని నువ్వు ఇచ్చిన 10,000కి ఏది సంతకమే, నోటిఫికేషన్ కాదు. మేము ఇచ్చిన 6,100 ఉంది, దాంట్లో మళ్ళీ నువ్వు ఇప్పుడు పదనంగా 10,000 ఒకవేళ యాడ్ చేస్తే దానికి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావో తెలియదు. ఆ ఉద్యోగాల భర్తీ నీ హయాంలో నోటిఫికేషన్లు ఇట్లాంటివి చాలా ఇచ్చున్నారు, ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈరోజు నేను ఉద్యోగాలు ఇస్తానంటే నీ హయాంలో 2014-19 మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 32,000, మేము వచ్చినాక ఇచ్చినవి 2,36,000. 32,000 ఏడా, 2,36,000 సింగిల్ నోటిఫికేషన్లో 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి
ఏదైతే వాళ్ళ ఉద్యోగాలు ఇమీడియట్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 50,000 మంది ఆర్టీసీ వాళ్ళ ప్రభుత్వంలో కావచ్చు, 50 నుంచి 60,000 మంది ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కావచ్చు, ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసినవి కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా 2,36,000 ఉద్యోగాలను మేము 5 ఏళ్లలో భర్తీ చేస్తే నువ్వు ఇప్పుడు ఏదో 16,000 కంట సంతకం పెట్టావంట. నీ సంతకానికి అసలు విలువ ఉందా? ఓ ముఖ్యమంత్రి సంతకం పెడితే అంత విలువ ఉండాలి. ఇది ఇప్పుడు నిన్న వేశారు సార్, చంద్రబాబు 4.0 అని రాశారు కొన్ని ఛానల్లో. 1.0కి ఏమన్నా వాల్యూ ఉందా? 2.0కి ఏమైనా ఉందా? 3.0కి ఏమైనా ఉందా? నువ్వేమన్నా చేసావా? చేస్తే ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిండేవాడు కదా, చేయలేదు కదా. సో నువ్వు చేయనటువంటి దాన్ని ఈరోజు ఏదో దుష్ప్రచారం మామే చేసేసి ఏదో అధికారంలోకి వచ్చేసినంత మాత్రాన ఎన్నికలు ముగిసి మొత్తం రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత అయినా మీరు నిజం చెప్తున్నారు, గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలా, గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలా? ఎక్కడ ఇవన్నీ ఎప్పుడు చెప్పుకున్నారు? లేదు ఎప్పుడు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటారు. 6,000 పోస్టులైనా ఇంత అన్యాయమా అని అంటే మీరు ఎప్పుడు చెప్పారు 21,000 పోస్టులు ఇప్పుడు లేకపోయారు. ఇప్పుడు బోర్డులు పగలగొడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అది చెప్పుకోలేదు విత్ ఇన్ 5 years. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బయట వినిపించాను కదా, ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు రాష్ట్రంలో, మరి ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాదు సార్, ఆ ఉద్యోగులు ఉన్న ఆ సచివాలయాల్లోనే కదా ఇప్పుడు వాళ్ళు రంగులు మారుతుంది, బోర్డులు పగలగొడుతుంది. ఆ ఉద్యోగులు అంత గట్టిగా ఆ రోజు చెప్పుకోలేకపోయారు, పరిశ్రమలు తెచ్చి చెప్పుకోలేకపోయారు, పెట్టుబడులు తెచ్చి చెప్పుకోలేకపోయారు. పరిశ్రమలు తెచ్చిన కోడిగుడ్ల మీద వీళ్ళందరూ ఏమో పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ కాలక్షేపం. చెప్పుకోలేకపోవడం అనేది కాదు కానీ సార్, ఒకటి ఏంటంటే అబద్ధాలను ఎక్కువగా అబద్ధాలను వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేశారు. ఇప్పుడు నిజం ప్రచారం చేసే ఛానల్ 1-2 ఉంటే అబద్ధాలు ప్రచారం చేసే ఛానల్ 10 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అబద్ధాలని నిరంతరం వాళ్ళు ప్రచారం చేసి ఇదిగోండి మేము ఇచ్చిన జనాల్లో ఒకటి. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు ఒకటి సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునేలేవు అబద్ధం ఊరంతా వెళ్ళి తిరిగి వచ్చేసి ప్రచారం చేసేసిందని. సో ఆ విధమైనటువంటి ప్రచారం చేశారు. బట్ వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలుసు. వాళ్ళు ఈరోజు 4వ తారీఖు రిజల్ట్ వస్తే నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ 9వ రోజు. ఈ 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగిందో ప్రజల కళ్ళమ్మట కనపడతా ఉన్నాయి. సంక్షేమం అంటే రోడ్ల మీద కత్తులతో పొడవటం, అభివృద్ధి అంటే ఉన్నటువంటి అన్ని కూల్చేయటం, సచివాలయాల బోర్డులను కూలుస్తారు, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ధ్వంసం చేస్తారు, అద్దాలు పగల కొడతారు, లేదంటే మనుషులు నడు రోడ్డు మీద కత్తులతో పొడుస్తారు. నిజమైన సంక్షేమ అభివృద్ధి 9 రోజులుగా చూపిస్తా ఉన్నారు కాబట్టి వాస్తవ పరిస్థితి ప్రజలకు కూడా అర్థమైంది. సో మేము ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు మేము సేవ చేశామో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన అదే విధంగా బలంగా పోరాడతాం. దీంట్లో నో డౌట్. ఈ 16,000కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు? 35,000 అన్నటువంటి నాగబాబు మాట కాదా? మీ కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి సత్యకుమార్ ఏమయ్యాడు? ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గరికి, వాళ్ళ ఇంట్ల దగ్గరికి, వాళ్ళ కార్యాలయాల దగ్గరికి, లేకపోతే నాగబాబు వెళ్ళాలి కదా. వెళ్తారా? మీరు వెళ్ళరు కదా, ఏదో చెప్తారు ఆగిపోతారు. మీరు వెళ్ళి మీరు అడుగుతారా? ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ రోజు దీక్షలు, ధర్నాలు, రోడ్ల మీద మోకాళ్ళ మీద అర్ధనగ్నంగా నడిచారే వాళ్ళందరూ కూడా రావాలి కదా. అయ్యా నిరుద్యోగ యువత మొన్నటిదాకా మీరు ఏదైతే మేము ఇన్ని జాబులు ఇచ్చినా కూడా దుష్ప్రచారాన్ని నమ్మినటువంటి ఆ నిరుద్యోగ యువతని ఈ రోజు ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు అమలు చేస్తాడు? మిగిలిన పోస్టులు భర్తీ ఎప్పుడు చేస్తారు? రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడేటటువంటిది లేకపోతే మీరు మాట్లాడకపోయినా ఖచ్చితంగా మేము ఒక రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు కూడా వస్తే మీ తరపున ఇంకా బలంగా పోరాడతాం. సో ఈ 16,000 నోటిఫికేషన్ లో 6,000 మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించింది. సో మరి మెగా అంటే 16,000 మెగా అంటే నాకు తెలియదు 16,000 మెగా అంటారా? మెగా అంటారు కదండి. పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ చిరంజీవి గారు ఇప్పుడు వాళ్ళతో మెగా 16,000 మెగా అంటారా? మరి అంటే మేము ఇచ్చిన 21,000 పోయింది, అది మెగా లేదు. రామోజీరావు గారు అప్పట్లో రాశారు మీరు 6,000 లేకపోతే సార్ పేపర్ ఉంది కదా ఆనాటి పేపర్ చూశారు సార్. ఒక అద్భుతం చెప్తాను. మొత్తం 77 ఫోటోలు ఎన్ని వేశారు. అందులో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చెయ్యెత్తి లేపింది. ఆ ఫోటో వేయలేదు చూడండి. ఆ ఫోటో లేదు. మిగతా పత్రికలు అన్నింటిలో కనిపించింది, ఆంధ్రజ్యోతిలో కనపడింది. ఈనాడులో మాత్రం కనపడలేదా? అది మెగా అంట, చంద్రబాబు ఇచ్చింది మెగా అంట, ఇది దగా అట. ఆ రోజు ఈనాడు దినపత్రిక రాసింది మీరు 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇప్పుడు ఎలా రాస్తారు? ఈ రోజు తర్వాత రేపు పొద్దున పేపర్ చూద్దాం ఎలా ఉంటుందో.